మన రూపాయి విలువ చాలా క్షీణించిపోతుంది. దాదాపుగా రూ. 91 ఇవాళ మార్కెట్ చూస్తే రూ. 91 డాలర్‌తో పోలిస్తే అంటే దాదాపుగా ఒక $100 తీసుకొస్తే రూ. 9,100 వస్తున్నాయి ఇవాళ. అంటే ఇది ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా 47 ఆ టైంలో కూడా ఒక డాలర్ విలువ రూ. 3 మనకు అట్లుండేది. రూ. 3, 3.5 అట్లా ఉండేది. అది కాస్త పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే అమెరికా ఆర్థికంగా ఎదగడం, అంతే తగ్గట్టుగా వాళ్ళు దిగుమతులు చేసుకోవటం. అంటే చూడండి అంటే అంతే ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెంచుకోబోయింది. ఒక్క రూపాయి ఆళ్ళు 47లో రూ. 3 ఉన్న డాలర్ వాల్యూ ఇవాళ వచ్చేసరికి 2014కి వచ్చేసరికి రూ. 80. ఇవాళ 2025కి వచ్చేసరికి మనకు రూ. 91. అంటే ఒక డాలర్ విలువ రూ. 91. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంతో దాదాపు సమానంగా ఉండే. 1-3 అంటే ఒక కొంత సమానం. అంటే ఒక 75 ఏళ్లల్లా చూడండి ఎంత పెరిగిపోయింది అమెరికా సామ్రాజ్యం. అంటే మరి అమెరికా సామ్రాజ్యం పెరిగిందా? భారతదేశం క్షీణత తగ్గిందా? ఎందుకంటే ఇక్కడ ఆర్థిక నిపుణులు ఆలోచించాల్సింది ఏందంటే మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాదాపుగా ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ, లేదంటే ఫ్యూలు ఇవన్నీ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటుంటాం. సో, దిగుమతి చేసినప్పుడు ఏంటంటే అక్కడ సుంకాలు ఎక్కువుంటాయి. సో, ఒక డాలర్ విలువ రూ. 91 అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాటి చార్జెస్ పెరుగుతాయి. అవి ఎవరి మీద పడతాయి ప్రభావం? సామాన్య మానవుడి మీద పడతాయి. ఇవాళ బంగారం కొనుక్కోవాలంటే రూ. 1,30,000 పెట్టాల్సొస్తుంది. ఒకప్పుడు ఇదే బంగారం 10,000, 20,000 ఓకే. 50,000 ఉండేది. బట్ ఇవాళ 1,30,000 ఎందుకయింది? డాలర్ విలువ పెరగడం. అంటే మరి ఇంతే పెరుగుతుంటూ వస్తే సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ కొనలేని పరిస్థితికి వచ్చేస్తే ఎవరి మీద పడతది ఆ ప్రభావం? సామాన్య మానవుడికి పడుతది. ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా వాడుతుంటారు. లేని పరిస్థితి ఏంది? ఎలక్ట్రానిక్ గుడ్స్ గానీ, ఇంకేదైనా చిన్న ఐటెమ్స్ తీసుకోవాలనుకున్నా గానీ, మన దగ్గర దిగుమతికి వచ్చిన వస్తువులు తీసుకోవాలంటే అంత దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. అంటే దీని మీద ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయకపోతే ముందు ప్రజా జీవితంలో సామాన్య మానవుడు కనపడడు ఇగ. అంటే సామాన్యులకు చోటు లేదా? పేదలకు చోటు లేదా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఎక్కడ కొనుక్కుంటారు ఇవన్నీ? కోటీశ్వరుల కోసం ఆలోచిస్తే కాదు. ఇవాళ బంగారం కొనుక్కోవాలంటే కోటీశ్వరుడు కొనుక్కుంటాడు 1,30,000 పెట్టి. బట్ పేదవాడి పరిస్థితి ఏంది? సో, అటువంటిది ఎంత త్వరగా ఇప్పుడు ఆర్థిక నిపుణులను సంప్రదించేసే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఒకవేళ 200 దాకా వచ్చిందనుకోండి, ఇంకా 2,00,000 బంగారం అయితే 2,00,000 అవుద్దంటున్నారు. 2,00,000 వస్తే సామాన్య మానవుడు ఎక్కడ కొనగలుగుతాడు 2,00,000 పెట్టి బంగారం? సో, కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించిన అవసరం ఉన్నది. దీనిపైన కొంత అవినీతి కూడా జరుగుతుంది. ఇప్పుడు లంచాల వ్యవస్థ ఎక్కువేయటం అలా ఇది కూడా ఒక ఎఫెక్టే. సో, కాబట్టి ఏదైనా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఆర్థిక నిపుణులు మరి ఏం చేస్తున్నారో తెలియదు గానీ గత 5 సంవత్సరాలు చూస్తే ఇంకెక్కువ పెరిగింది. ఆల్మోస్ట్ ₹9 దాకా క్షీణించిపోయింది రూపాయి. సో, కాబట్టి ఆర్థిక నిపుణులు సంప్రదించి ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. లేకపోతే సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో, కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందో చూద్దాం. థాంక్ యూ.